దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నటై ప్రభువు మనకిచ్చిన శ్రేష్టమైన సమయమునకు ప్రభువునకే ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము ఆదికాండము 13వ అధ్యాయము 17వ వచనం. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించము, అది నీకిచ్చేదనని అబ్రహాముతో చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అబ్రహామును దేవుడు దీవించిన విధానము చాలా గొప్పది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు అంత గొప్పగా అబ్రహాము దీవించబడ్డాడంటే, దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా దేవుని మాటకి లోబడి మరి దేవుని కొరకు జీవించిన వాడు అబ్రహాం అన్నమాట. దేవుడిచ్చిన ఏ నిబంధన కూడా అతను తొలగకుండా మరి దేవుని సంధిలో నడిచినటువంటి వాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే ఆ స్థలానికి వెళ్ళినటువంటి వాడు. అంతేకాదు, మరి అబ్రహామును బట్టి లోతు కూడా దీవించబడ్డాడు. ఒక దినాన నిజంగా దేవుడు మరి అబ్రహామును దీవించిన విధానం చూసినట్లయితే, లోతు అబ్రహాము కలిసి నివసించలేనంత పశు సంపదను భూ సంపదను వారికి ఇచ్చినప్పుడు, వారి కాపరులకు సమస్య వచ్చినప్పుడు అప్పుడు చెప్పాడు అబ్రహాము. తన తమ్మునితో లోతుతో మాట్లాడాడు. తమ్ముడు, నువ్వు కుడి తట్టుకెళ్తే నేను ఎడమ తట్టుకెళ్తా, నువ్వు ఎడమ తట్టుకెళ్తే నేను కుడికి తట్టుకెళ్తా, నీ కాపరులు నా కాపరులను గొడవ పడకూడదని చెప్పినటువంటి వాడు. అప్పుడు లోతు అబ్రహామును బట్టే దీవించబడ్డాడు, కానీ పిలుపును బట్టి లోతు రాలేదు. అప్పుడు లోతుకు లోకాశ ఎక్కువ. యోర్దాను ప్రాంతం అంతటిని చాలా శేషశ్యామలంగా ఉందని కోరుకున్నాడు. కానీ అబ్రహాం అయితే నిజంగా బీడు బారిన ఆ స్థలాన్ని ఎన్నిక చేసుకొని ఆ స్థలమునకు వెళ్ళి మొట్టమొదటిగా బలిపీఠం కట్టి అక్కడ ఆశీర్వదించబడ్డట్లుగా చూస్తున్నాం. నిజంగా అబ్రహామును దేవుడు దీవించడానికి ఒకే ఒక కారణం, అబ్రహాం ఎంతో విధేయుడుగా దేవుని మాట తూచా తప్పకుండా దేవుని నామమున బలిపీఠములు కట్టి ప్రార్థించినటువంటి వాడు అబ్రహాం. కాబట్టి ఈ యొక్క ఉదయకాలమున ప్రియ సంగమ, మన హృదయాల్లో దేవుని బలిపీఠాలు, దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, దేవుని గణపరచడం మనకెంతో ప్రాముఖ్యమైన విషయం. దేవుని మాట మనం వినాలి, దేవుని చిత్తాన్ని మనం జరిగించాలి, దేవుని ఉద్దేశాల్ని మనం నెరవేర్చాలి. నిజంగా అబ్రహాము ఒక్కగానొక్క కుమారుని కూడా దేవునికి ఇవ్వడానికి వెనుదిరగక దేవుని చిత్తమును జరిగించినవాడు. అందుకే విశ్వాసులకు తండ్రి అయ్యాడు, దేవునికి స్నేహితుడయ్యాడు. కాబట్టి అబ్రహాము ఏ స్థలానికి చెప్పాడు దేవుడు, నువ్వు వెళ్ళు చూసుకో, అక్కడి నుండి ఇక్కడి నుండి నీకు ఎంత కావాలో నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని నీకు ఇస్తానని చెప్పాడు. అందుకే మనం అబ్రహాము దేవ, ఇసాకు దేవ, యాకోబు దేవ అని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ ఉదయకాలమున అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడు. కాబట్టి దేవుని ఆజ్ఞలను పాటిద్దాం, దేవుని వాగ్దాన ప్రకారంగా నడుద్దాం, దేవుని చిత్తాన్ని నిరంతరం జరిగించి ఆయనకు మాత్రమే లోబడి ఆయన చిత్తాన్ని జరిగిద్దాం. అట్టి కృప దేవుడు ఈ ఉదయకాలమున మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, నీకు వందనాలు. అబ్రహామును మీరు పిలిచి వెడల్పు లోతును నా తండ్రి ఎంత దూరం కొలుచుకో, నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని నీకు ఇస్తున్నాను వాగ్దానం చేశావు. అలాగా విశ్వాసులకు తండ్రిగాను, నీ స్నేహితుడుగాను, నీ మాటకు లోబడివాడుగాను ఆయన బలిపీఠములు కట్టి ప్రార్థించువాడిగా మేము చూసాం. మేము కూడా నాయన నీ మాటకు లోబడి నీ చిత్తాన్ని జరిగించి నీ ఉద్దేశాలు నెరవేర్చే కృప మా అందరికి కూడా అనుగ్రహించండి. కీడు నిడిపించి మేలు చేయండి, ప్రతి విషయంలో తోడుగా ఉండండి నాయన. మా ఆరాధనకు యోగ్యుడో ప్రభా, పూజ్యుడో పూజారుడో, పూజింపదగిన వాడవు తండ్రి. ఈ ఉదయకాలం మాకిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి స్తుతించి గణపరిచి ఆరాధించి నీ చిత్తం మాత్రమే జరిగించడం మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని స్తుతించండి, ఇతరులకు షేర్ చేయండి. వారును మనమును దేవుని ఆశీర్వాదాలకు పాత్రలు అవుదాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.